ఓకే. ముందుగా మనం లింక్ ఓపెన్ చేద్దాం. లింక్ అయితే నేను ఆల్రెడీ వాట్సాప్‌లో షేర్ చేశాను. నేను మా డాడీకి రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి మీరు. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌కి వెళ్తుంది. అక్కడ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అప్లికేషన్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకే. అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను. మీకు కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే. ఇన్‌స్టాలేషన్ అవుతుంది అక్కడ. ఆల్రెడీ అప్లికేషన్ ఇన్‌స్టాల్ ఉంది. మీకు మొబైల్లోకి ఇన్‌స్టాలింగ్ అవుతుంది ఇప్పుడు. ఓకే. వన్స్ ఇన్‌స్టాలింగ్ అయిపోయిన తర్వాత ఈలోపు మనం ఫొటోస్ చూద్దాం. ఏటైతే ఫొటోస్ ఇచ్చారో చూసారు కదా. ఓకే. ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. షాపీ ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళదండి. ఫ్లిప్కార్ట్ సబ్ పార్ట్నరే. నో ఇష్యూ. ఇదైతే ఫేక్ అయితే కాదు. ఫ్లిప్కార్ట్ నుంచి మీకు డెలివరీస్ కట్ అవుతాయి ఈ అప్లికేషన్ ద్వారా కూడా. స్టార్ట్ ఎర్నింగ్ క్లిక్ చేయండి. తర్వాత మీకు డైరెక్ట్గా మీకు స్టార్టింగ్ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఫస్ట్గా రిజిస్టర్ అవుతుంది కదా. సో మొబైల్ నెంబర్ ఇచ్చేద్దాం. మొబైల్ నెంబర్ ఇచ్చాను నేను అండ్ కంటిన్యూ క్లిక్ చేశాను. ఓటీపీ వస్తుంది. ఓటీపీని నేను ఆటో డిటెక్షన్ పెట్టాను. అంటే దానికి అదే ఎంటర్ చేసుకుంటుంది, మనం మాన్యువల్గా ఎంటర్ చేయకుండా. సో కాపీ చేసి పేస్ట్ కొట్టండి. సింపుల్గా అయిపోతుంది పని. ఓకే. చూసాక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కంగ్రాట్స్ అని వస్తుంది. ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయితే. ఓకే. కంగ్రాట్స్ క్లోజ్ చేయండి. అక్కడ క్లోజ్ చేసి మీకు ట్యూటోరియల్ చూపిస్తారు అక్కడ యూట్యూబ్లో. నో నీడ్, నేను ఉన్నాను కదా చూసుకుంటాను నేను. నెక్స్ట్ ముందుగా అకౌంట్ సెక్షన్కి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ అండ్ దెన్ బిల్లింగ్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మీరు ఎక్కడికి డెలివరీ చేస్తున్నారని చెప్పేసి. సో ఫస్ట్ అయితే యాడ్ అకౌంట్ కొట్టండి. యాడ్ అకౌంట్ కొట్టిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ యాడ్ అవ్వదు. మీకు బిల్లింగ్ డీటెయిల్స్ అంటే షిప్పింగ్ ఎక్కడ చేయాలో అక్కడ అడ్రస్ ఎంటర్ చేయని అడుగుతుంది. సో నేనైతే అక్కడ షిప్పింగ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాను. ఒక్క నిమిషం. నేనేమి ఇవ్వండి తర్వాత అడ్రస్ ఏదైతే మీ ఇంటి అడ్రస్ ఉంది కదా 1 ఎక్సెట్రా ఉంటుంది కదా అడ్రస్ మరొక పక్కన అయితే మా అడ్రస్ ఇస్తున్నాను. ఇంటి అడ్రస్ మొత్తం కరెక్ట్గా ఉండి అదంటే మీకు అక్కడ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీకు పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు స్టేట్ వచ్చేస్తుంది. సిటీ మాత్రమే మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. ఆ తర్వాత మీకు అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు మీకు కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఫ్లిప్కార్ట్ వాళ్ళ తరపు నుంచి మీకు ₹1 డిపాజిట్ చేయడం జరుగుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో. ఓకే. నేను అకౌంట్ డీటెయిల్స్ అయితే స్కిప్ చేస్తున్నాను. అంటే లేదంటే హ్యాపీ బర్త్డే అయిపోతుంది నాకు. చూసారు కదా డీటెయిల్స్ ఎంటర్ చేసిన మీకు వెరిఫికేషన్ చూపిస్తుంది. వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పేసి. అంటే మీ వెరిఫికేషన్ అవుతుంది అక్కడ. ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా అని చెప్పేసి. వన్స్ మీకు వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ₹1 అనేది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి. ఓకే. అండ్ ఇంకా వెరిఫికేషన్ నో ఇష్యూ, అది ప్రాబ్లమే కాదు. ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేద్దాం. ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటుంటే ఓకే. బ్యాంక్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. చూస్తే వెరిఫికేషన్ వచ్చింది. అకౌంట్ వెరిఫైడ్ అని చెప్పేసి అంటే వెరిఫై అని చూపిస్తుంది. ఇంకేస్ మొత్తాన్ని కూడా డిలీట్ కూడా చేసుకోవచ్చు. కేవలం ఫ్లిప్కార్ట్కి మెయిన్ వెబ్సైట్కి మాత్రం ఇలా చూపిస్తుంది. డిలీట్ చేసుకోవడానికి అవకాశం అనేది బ్యాంక్ డీటెయిల్స్. ఓకే. ఇప్పుడు మనం ఆర్డర్ ప్లేస్ చేద్దాం. ఖచ్చితంగా మీ ఆర్డర్ అనేది 200 అబౌవ్ ఉండాలి. సో నేనైతే పీనట్ బటర్ ఆర్డర్ చేస్తాను నాకు పర్సనల్ యూస్కి. ఖచ్చితంగా మీ యొక్క ఆర్డర్ 200 అబౌవ్ ఉండాలి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. బిల్లింగ్ డీటెయిల్స్ ఇచ్చేసాను నేను. అండ్ చూసారు కదా నాకైతే ఒక కూపన్ కూడా యాడ్ అయింది. షిప్పింగ్ చార్జెస్ కూడా నాకు లేవు. టోటల్ నాకు ఇది ₹289. కంటిన్యూ ప్లేస్. తర్వాత మీకు పేజ్ అనేది పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. మీరు దేని నుంచి పే చేస్తున్నారని చెప్పేసి. నేనైతే క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తాను. బట్ మీకు యూపీఐ అంటే యూపీఐ, వ్యాలెట్, నెట్ బ్యాంకింగ్, క్యాష్ ఆన్ డెలివరీ చాలా పేమెంట్స్ ఉన్నాయి. ఈఎంఐ కూడా ఉంది దీనికి. ఐ థింక్ ఈఎంఐ అయితే మీకు పెద్ద లెక్కేం కాదు. అందరూ ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారు యూపీఐ, ఎందుకంటే ఇప్పుడు అందరూ అదే కదా యూస్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ నేను క్రెడిట్ కార్డ్ క్లిక్ చేశాను. సో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను అక్కడ. కొత్త కార్డు అది. ఓకే. క్రెడిట్ కార్డ్ వల్ల మీకు యూజెస్ ఎలా ఉంటాయండి అంటే మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో అయితే పాయింట్స్ ద్వారా. ఓకే. ఓటీపీ ఎంటర్ చేయండి. క్రెడిట్ కార్డ్ ఓటీపీ పంపించారు ఆల్రెడీ. జనరేట్ చేశాను నేను. ఓకే. ఇంకా ఓటీపీ రాలేదు. ఎంతసేపు ఓకే వచ్చింది. ఓకే. చూసారు కదా అక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ ప్లేస్ అయింది. అండ్ చూసారా ఆర్డర్ కార్డ్ ప్లేస్ అయింది. నాకు ₹31 సేవ్ అయింది ఇది ఈ ఆర్డర్ వల్ల. అది కాక నాకు ₹50 అదనంగా వస్తుంది కూడా. అది కూడా మీకు పేమెంట్ ప్రూఫ్తో కూడా సహా చూపిస్తాను మీకు. ఓకే. డోంట్ వర్రీ.
మీకు వన్స్ 150 రూపీస్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాయంటే ఈ ఆర్డర్ ప్లేస్ అయ్యి మీకు డెలివరీ అయిన తర్వాత రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ పాలసీ అవ్వగానే మీకు మీ మనీ అనేది మీకు బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారు కదా, ఇందులో మీరు డిపాజిట్ కూడా చేసుకోవచ్చు ఈ అప్లికేషన్లో. ప్రాబ్లం కాదంటే మీరు ఎప్పుడైనా మనీ లేని పక్షాన ఆ డిపాజిట్ని యూస్ చేసుకోవచ్చు ఆర్డర్ కింద. అండ్ మై రిఫర్ అండ్ ఎర్నింగ్స్ చూసారు కదా, నేను అక్కడ చూసాక జీరో కనిపిస్తుంది చూసారా, జీరో మీద క్లిక్ చేయండి ఒకసారి. ఒకసారి అండి. ఓకే, చూసారు కదా కింద అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది నాకు కలదు, నేను ఉన్నా కదా మీకు. రిఫర్ చేస్తే ఎంతమంది వస్తుంది అలాగే అది కూడా మీకు చెప్తాను. ఒక రిఫర్కి 150 రూపాయలు వస్తుంది మీకు. సో ఎంతమంది రిఫర్ చేస్తే అంత మనీ వస్తుంది. కానీ రిఫర్ మనీ ఎప్పుడు వస్తుందంటే మీరు ఎవరైతే రిఫర్ చేస్తారో కదా వాళ్ళు ఖచ్చితంగా 200 రూపాయలు పెట్టి ఒక ఐటెం కొనాలి. ఆ ఐటెంని రిటర్న్ పంపించకూడదు ఖచ్చితంగా. ఓకే, రిటర్న్ పంపించకూడదు. అండ్ ఆ రిటర్న్ పాలసీ కంపెనీ మీ మనీ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు ఈ అప్లికేషన్ లింక్ చేస్తారో. చూద్దాం. చూసారు కదా, నాకైతే రెఫరల్ బోనస్ అండ్ మా డాడీకి రిఫర్ చేశాను కదా, ఆ మ్యాథ్ రిఫర్ అండి. కింద రెఫరల్ బోనస్ అంటే నేను లాగిన్ అయినందుకు ఈ పర్సన్ ఏంటిది. ఓకే, ఈ పర్టికులర్ రిఫర్ బోనస్ ఎప్పుడు వస్తుందని మీకు చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. వాళ్ళకి ఆర్డర్ సక్సెస్ఫుల్గా డెలివరీ అవ్వాలి అండ్ అయిన తర్వాత రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు మనీ వస్తుంది. ఓకే, బట్ వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ చేయకూడదు దాన్ని ఐటమ్ని. సో అది మ్యాండేటరీ. అండ్ 200కి పైగా ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఓకే, అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను, నాట్ ఎ ప్రాబ్లం. 2000 years later. ఓకే, చూద్దాం ఒకసారి అంటే మనీ పడిందో లేదని చెప్పేసి. చూసారు కదా, నాకు 150 రూపీస్ పడిపోయి మా డాడీ అయితే ఆర్డర్ చేసేసారు వాళ్ళకి. ఓకే, చూసాక నా 150 రూపీస్ కట్టుకోవచ్చు. పేమెంట్ ప్రూఫ్ నా 50 రూపీస్ రిఫర్ బోనస్ అండ్ 150 రూపీస్ ఇది. చూసారు కదా, 50 రూపీస్ 150 కూడా నాకు పడ్డాయి. పేమెంట్ ప్రూఫ్ మీకు చూపించాను. ఇది ఫేక్ అయితే కాదు, ఫ్లిప్కార్ట్ వాళ్ళది. చూడండి, నాకు బోనస్ అనేది ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు, ఆర్డర్ పికప్ అని ఆల్రెడీ చాలామంది రిఫర్ చేశాను మా యొక్క ఫ్రెండ్స్కి కూడా. ఇది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ యొక్క సబ్ పార్ట్నర్ అప్లికేషన్ ఇది. సో అందరూ ఈ వీడియోని వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా ఫస్ట్ ఆర్డర్ మీరు 50 రూపాయలు కావాలంట్లయితే ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేయండి.